గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇప్పుడు ప్రస్తుతానికి కన్నూరులో ఉన్నాను, కేరళలో. నిన్న నైట్ 3:30కి వచ్చాను కోయంబత్తూరు నుంచి. 3:30కి కోయంబత్తూరు నుంచి అయితే కన్నూరుకి వచ్చాను. 3:30 అయింది కన్నూరు వచ్చేసరికి. నేను 3:30కి అయింది. ఇక్కడ రైల్వే స్టేషన్స్లో రిటైరింగ్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అందుకని అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ట్రైన్ టికెట్ యొక్క పిఎన్ఆర్ నెంబర్ అయితే చెప్తే వాళ్ళు రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రూమ్ కాస్ట్ మీరు తీసుకునే రూమ్ బట్టి ఉంటుంది. మీరు రిటైరింగ్ రూమ్స్లో మీకు డార్మిటరీ ఉంటుంది, డీలక్స్ ఉంటుంది, డబల్ బెడ్రూమ్ ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. తీసుకునే రూమ్ని బట్టి టైంని బట్టి మీ కాస్ట్ అయితే డిసైడ్ ఉంటుంది రూమ్కి. నేను వచ్చేసి డబుల్ బెడ్రూమ్ రూమ్ తీసుకున్నాను. 24 అవర్స్కి 800 రూపీస్ పడ్డది. ఈరోజు 6 AM అయితే నేను చెక్ ఇన్ అయినాను. రేపు 6 AM నేను చెక్అవుట్ అయిపోతాను. నాకు 3:30కి ఇవ్వలేదు వాళ్ళు. 3:30కి ఇచ్చినా 6 AM కల్లా మీరు చెక్అవుట్ అయిపోవాలని చెప్పారు. అందుకే ఒక 2 అవర్స్ ఆగైతే 6 AM నేను తీసుకున్నాను రూము. ఇక్కడ ఓన్లీ డబుల్ బెడ్రూమ్సే ఉన్నాయి, డార్మిటరీస్ ఏమి లేవు. అందుకే 800 పెట్టయితే నేను డబుల్ బెడ్రూమ్ రూమ్ అయితే తీసుకున్నాను. వేరే ఆప్షన్ లేదు నాకు. అండ్ ఈరోజు మనం కన్నూరులో కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నాతో కలిసి నేను ఏమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశానో చూడండి. మీరు కూడా ఒకవేళ ఆ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటే ఎప్పుడు వెళ్దాం అనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. ఒకవేళ ఎల్లుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కామెంట్లో. నేను ఇప్పుడు పెర్లసిరా టెంపుల్కి అయితే బస్సులో వెళ్తున్నా. బస్సు చూస్తే క్లాసిక్గా ఉంది, కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు, చూడాలి. బస్ స్టాండ్ అయితే రైల్వే స్టేషన్కి లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మొత్తం బస్ స్టాండ్ దొరుకుతుంది. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 600 మీటర్స్ మాత్రమే దూరం. మీరు ఎటు వెళ్ళాలనుకున్నా కానీ బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. కన్నూరు బస్ స్టాండ్ నుంచి పల్సరి టెంపుల్కి బస్ ఛార్జ్ వచ్చేసి 23 రూపీస్ అనమాట. బస్ స్టాండ్ నుంచి పల్సరి టెంపుల్కి 15 కిలోమీటర్స్ దూరం. సో మీకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది టెంపుల్ రీచ్ అవ్వడానికి. ఈ గుడి స్టోరీ ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరాములు వారు సీతాదేవి కోసం వెతుకుతూ ఇక్కడైతే ఈ ప్రదేశంలో అయితే విశ్రాంతి తీసుకున్నారనమాట. విశ్రాంతి తీసుకున్న సమయంలో శ్రీరాములు వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉనికిని గ్రహించారు. అందుకని శ్రీరాములు వారు స్వయంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారని ఇక్కడ స్టోరీ అన్నమాట. సుమారు ఇంచుమించు 1500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం పల్సరి టెంపుల్ నుంచి తలసరి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడ తలసరి ఫోర్ట్ ఉంది. అక్కడ మనం వెళ్ళి ఒక బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తలసరి ఫోర్ట్. మీరు నడుచుకుంటూ వెళ్ళే టైంలో మీరు తలసరి యొక్క బీచ్, ఫిష్ మార్కెట్ అయితే చూడొచ్చు. మీరు తలసరి ఫోర్ట్కి వచ్చాక అక్కడ జస్ట్ మీకైతే ఒక బీచ్ వ్యూ మాత్రమే కనపడుతుంది, అంతగా ఏం లేదు తలసరి ఫోర్ట్లో చూడడానికి. మీరు అవాయిడ్ చేయొచ్చు తలసరి ఫోర్ట్ని చూడకుండా. అయినా సరే నేను దీని యొక్క హిస్టరీ చెప్తాను. తలసరి ఫోర్ట్ ఏంటంటే 17th సెంచరీలో, అంటే 1703 ఇయర్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అయితే బిల్డ్ చేసింది. ఎస్పెషల్లీ మెయిన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్. ఇక్కడ నుంచి వాళ్ళ దేశాలకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి అయితే ఈ ఫోర్ట్ని నిర్మించింది. ఇక్కడ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ కూడా ఉంది. సో అంత లోపలికైతే క్లోజ్ ఉంది, లోపలికి వెళ్ళనియట్లేదు. సో బయట నుంచి అయితే వ్యూ అయితే అంతేం లేదు. సో మీరైతే అవాయిడ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. మళ్ళీ బ్యాక్ టు తలసరి బస్ స్టాండ్కి అయితే వచ్చేయండి. తలసరి బస్ స్టాండ్ నుంచి ముజిప్పిలంగా డ్రైవ్-ఇన్ బీచ్కి అయితే బస్ ఎక్కండి. తలసరి బస్ స్టాండ్ నుంచి ముజిప్పిలంగడ బస్ స్టాండ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్కి. వాళ్ళు ముజిప్పిలంగడ బస్ స్టాండ్లో అయితే దింపుతారో మీరు అక్కడి నుంచి ఒక 600 మీటర్స్ 700 మీటర్స్ అయితే వాకింగ్ చేసి ముజిప్పిలంగడ్కి అయితే వెళ్ళాలి. ముజిప్పిలంగడ డ్రైవ్-ఇన్ బీచ్కి అయితే వెళ్ళాలి. నేను మధ్యాహ్నం పూట వెళ్ళాను కాబట్టి అక్కడ జనాలు అయితే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. సో అంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి నేను వేరే లొకేషన్కి వెళ్ళాను. ముజిప్పిలంగడ బీచ్ ఏంటంటే ఇండియాలోనే ఉన్న ఒకే ఒక డ్రైవ్-ఇన్ బీచ్ అనమాట. ఏషియాలో
లాంగెస్ట్ డ్రైవింగ్ బీచ్. అది కూడా కేరళలో ఉంది. ముజిప్పిలంగడ్ బీచ్ అంటారు దీన్ని. ఇంచుమించు 4.5 కిలోమీటర్స్ దాకా అయితే డ్రైవింగ్ బీచ్ ఇది. మీరు సాయంత్రం పూట వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ముజిప్పిలంగడ్ బీచ్ చూసిన తర్వాత మళ్ళీ మీరు ముజిప్పిలంగడ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు కన్నూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసేయండి. ముజిప్పిలంగడ్ బీచ్ నుంచి కన్నూర్ బస్ స్టాండ్కి 20 రూపీస్ టికెట్. అక్కడి నుంచి మీరు బస్ స్టాండ్లో దిగాక అక్కడ లంచ్ చేసేయండి. కన్నూర్ బస్ స్టాండ్లో లంచ్ చేసేయండి. లంచ్ చేశాక మీరు రైల్వే స్టేషన్కి అయితే రండి. రైల్వే స్టేషన్కి స్ట్రైట్ ఆపోజిట్లో స్ట్రైట్ రోడ్కి అక్కడ బస్సులు అయితే ఆగుతాయి. అక్కడి నుంచి మీరు అరకల మ్యూజియంకి అయితే వెళ్ళొచ్చు బస్ ఎక్కి. కాస్ట్ వచ్చేసి 13 రూపీస్ ఉంటుంది. బస్సు టికెట్ వచ్చేసి 13 రూపీస్. అరకలలో మ్యూజియం ఉండి మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇక్కడ ఎవ్వరు లేరు, సింగిల్గా నేను ఒక్కనే ఉన్నాను ఈ మ్యూజియంలో. ఏమన్నా పోతే ఇక్కడ నా మీద వస్తారేమో వీళ్ళు. నేను నుంచి అమ్మటే బయటికి వెళ్ళిపోవాలి. 20 రూపీస్ కాబట్టి వర్త్ ఇటు చూసిన మీకు చూపించిన అయిపోయింది. ఇక్కడ పాతకాలంలో కొన్ని చూసి నేర్చుకోవాలి. టెక్నాలజీ ఎంత బాగా యూజ్ చేసారు అప్పట్లో. చేసినాడు ఎవడో మన కులపోలే అనుకుంటా, బాగా చేసిండు. వాషింగ్ మిషన్ ఇది ఇప్పుడు ట్రై చేసిందా లేకపోతే ఎప్పుడో ట్రై చేసిందా? ఈ పెయింటింగ్ ఈ కాలంలో వేసిందా ఇంకెప్పుడో వేసిందా? వాషింగ్ మిషన్ నేను నుంచి వచ్చిందా? ఈ ఫింగర్స్కి వీళ్ళు ఏవో పెట్టిర్రు చూడండి, కీసు, మిరపకాయ, కత్తి ఏవో పెట్టిర్రు. ఏందో మరి. కూల్. ఇవన్నీ కూడా పాతకాలపు చీరలు. వాటి గురించి మలయాళంలో రాసిర్రు. ఎవరికి అర్థమవుతుందిరా మలయాళంలో రాస్తే? మలయాళం వాళ్ళు ఎందుకు వస్తారు, కేరళ వాళ్ళు ఎందుకు వస్తారు? దీంట్లో ఆల్రెడీ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు. వస్తే బయట రాష్ట్రాలు బయట దేశాలలో వస్తారు. ఇంగ్లీష్లో కావాలిగా. నా మాత్రం కామన్ సెన్స్ లేదు. అది చూడు ఆటోమేటిక్గా చేయని ఊడిపోయింది. ఇప్పుడు దయ్యం వచ్చింది అనుకోవాలా? ఇది చంద్రముఖి నిధి పెట్ట. ఈ బాక్స్ డాక్యుమెంట్ బాక్స్ అంట. ఇవన్నీ చంద్రముఖి నిధి పెట్టలు. అప్పట్లో వీటిలలోనే ఇండియా నుంచి సంపదలన్నీ వాళ్ళ వేరే దేశాలకి తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. అచ్చం చంద్రముఖి సినిమాలో నిధి పెట్టలు ఉన్నట్టున్నాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. అదిగదిగో రాజుగారి అస్త్రాలు. ఏంది చేతికరనా? రాయల్ మ్యాంటల్ స్టిక్ అంట. రాయల్ మ్యాంటల్ స్టిక్ సిల్వర్. ఇది మొత్తం సిల్వర్. ఇదిగో కత్తులు, యుద్ధాలు. అప్పట్లో ఇలాంటి కత్తులు, లెదర్ షీల్డ్ లాంటివి మొత్తం లెదర్తో తయారు చేశారు. అది ఇంకో చిన్న కత్తులు మన మూవీస్లలో చూపిస్తారు కదా, ఛత్రపతి శివాజీ టైప్ కత్తులు, బెల్ట్లు. ఇంకో అప్పట్లో వీటిలలోనే రాజుగారులు, ఫారినర్స్లు అందరూ వీటిలలోనే కాఫీలు, టీలు పోయించుకొని తాగేటోళ్ళు మా ఇండియన్స్ తోటి. వేసేయాలి నా కొడుకుని. సూపర్. ఇదేంటిదో నాకు కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. ఇది పూజా సామాగ్రిలు అన్నమాట. ఇది అందరికీ తెలుసు అన్నమాట. దీని గురించి చెప్పక్కర్లేదన్నమాట. ఇవన్నీ వీణ, పాతకాలపు వీణ అన్నమాట. ఇది ఇప్పుడు పనిచేస్తుందో తెలియదు అని కొంచెం
ఎంతగా ఉంది పాతకాలది. హే, పాతకాలపు టెలిఫోన్, టెలిగ్రామ్. ఇది పనిచేస్తుందో పనిచేయదో తెలియదు. హే, టెలిస్కోప్. ఇదేంత బైనాక్యులర్స్. ఇదేంటిదో తెలియదు. కంపాస్. ఇది కంపాస్. అది కూడా టెలిగ్రామ్. ఇది కూడా టెలిగ్రామ్. అది టెలిఫోన్, ఇది టెలిఫోన్, అది కూడా టెలిఫోన్. మరి ఇదేంటిదో మనకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట అప్పట్లో. ఇలాంటి మోడల్ ఇప్పుడు వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు భయ్య. మరి ఎందుకు చేయట్లేదు కానీ వీటిలలో వంటలు చేసి అందరికి భోజనాలు పెట్టేటోళ్ళు. ఇది 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 హీటర్ భయ్య. ఇది మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది. చిన్నప్పుడు నేను కూడా వాడుకున్నా. ఇప్పుడు అది ఎటు పోయిందో తెలియదు. మరి పైన ఉన్నాయి ఏంటియో తెలియదు. ఇది సోఫానా లేక బల్లానా ఏమో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మ్యూజియంలో నేను తప్ప ఎవ్వడూ లేడు. ఏదైనా ఎత్తకపోతే నా మీదకి వస్తుందేమో. సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ ఏదైనా జరిగితే అది నా మీదకి వస్తుందేమో. ఎందుకులే భయ్యా ఇలా గొడవ అంతా. చూసేసినాం, అయిపోయింది. మీకు కూడా చూపించిన. నాకు తెలిసి వర్త్ ఇట్. ఇది 20 రూపీస్ కాబట్టి పర్లేదు, వర్త్ ఇట్. బాగానే ఉంది. ఓల్డ్ ఆర్కిటెక్చర్ హౌజు, కానీ అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ తినాలి భయ్య. పొద్దున్న ఆకలి అవుతుంది. పొద్దున్న 11ంటికి తిన్నా. పర్లశిల టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడనే తినేసిన. ఫుడ్ చాలా చండాలంగా ఉంది అక్కడ. ఆ తర్వాత ఏం తినలేదు. ఇప్పుడు టైం 5 అర్కల మ్యూజియంలో మీరంతా చూశాక అక్కడ అర్కల నుంచి యాంజిలో ఫోర్ట్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మీరైతే ఒక ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. సో ఆటో కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. యాంజిలో ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి క్లోజ్ చేస్తారనమాట 6 కల్లా యాంజిలో ఫోర్ట్కి. సో మీరైతే 6 ముందే వెళ్ళాలి యాంజిలో ఫోర్ట్కి. యాంజిలో ఫోర్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ పర్ పర్సన్. అక్కడైతే మీకు మంచి వ్యూస్ ఉన్నాయి. చూడడానికి చాలా మంచి వ్యూ ఉంది. చాలా పెద్ద ఫోర్ట్ ఇది. మీరు వాకింగ్ చేయొచ్చు. పార్క్ ఉంది, బీచ్ వ్యూ ఉంది, పాతకాలంలో యూజ్ చేసే వెపన్స్ ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. మంచి ప్లేస్ అని చెప్పాలి యాంజిలో ఫోర్ట్. ఇది వర్త్ ఇట్ భయ్య. తలసారి ఫోర్ట్తో పోల్స్తే యాంజిలో ఫోర్ట్ చాలా వర్త్ ఇట్. మీరు వెళ్ళి విజిట్ అవ్వచ్చు. ప్రేంగ పెట్టిర్రు. దీంతో ఎవరిని షూట్ చేద్దామను తెలుసో తెలియదు. దీంట్లో మీరు ఈగ సినిమా చూస్తే ఏదేంటో తెలుస్తుంది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయను నేను. ఈగ సినిమా చూడండి వెళ్ళి. పిరంగి దాంట్లో గోలీ వేస్తారు, నిప్పు పెడతారు, కాలుస్తారు, డిమాండ్ స్మాష్. ఇదే ఎంట్రన్స్ గేట్. పెద్దగా ఉంది ఫోర్ట్. ఇదేంటి సినిమా థియేటరా? ఎన్ని చైర్లు వేసారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. చెట్లతోటి కలకలలాడుతుంది. ఇప్పుడు జనాలు తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే టైం అయిపోవడానికి వచ్చింది కదా. 5:30 క్లోజ్ అనమాట ఇక్కడ. ఇప్పుడు 5:20 అవుతుంది. చూద్దాం ఎంతసేపు తిరగలుగుతాం. అంతసేపు తిరిగేసి ఎక్కడైనా ఫుడ్ ఎతికి తినేసి హాస్టల్కి వెళ్ళి వజ్జడం. ఇంకా బాగా కలిసిపోయినా. అక్కడ ఫిరంగులు చూసాడు కదా, అవి అక్కడ సీషోర్కి అయితే సముద్రం వైపు అయితే చూపిస్తున్నాయి. ఎందుకంటే సముద్రం నుంచి ఎనిమిస్ ఎవరైనా వస్తే ఇక్కడి నుంచే షూట్ చేసి వాళ్ళ షిప్ని అయితే ముంచేస్తారనమాట. అందుకే చాలా పకడ్బందీగా కట్టారు మ్యాక్ సీషోర్లో అయితే. అప్పట్లో వీళ్ళు ఎవరో చేపలు పడతారు. ఇక్కడ చేపలు కూడా దొరుకుతాయా? అలా ఏమన్నా వస్తున్నాయా? వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు మొత్తం చూసినా సముద్రమే కనబడుతుంది. ఏం కనబడట్లేదు. సముద్రం ఆకాశం రెండు కలిసిపోయినట్టు అనిపిస్తుంది. వ్యూ అదిరిపోయింది.
ఇవన్నీ రూమ్స్ అయితే కావు, ఏదో రాజు నడిచి వస్తుంది కదా, రాజుకి వెల్కమ్ చేసేటట్టు టైప్లో ఉంది. చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. చీకటిగా ఉంది ఇది, అంతే, ఇంతకుమించి ఏం లేదు. మరి ఈ ప్లేస్ని దేనికి వాడేటోళ్ళు, ఏం చేసేటోళ్ళు వాళ్ళకే తెలవాలి. ఇప్పటోళ్ళకి తెలిసే ఛాన్స్ అయితే లేదు. బయట స్టోరీస్ చెప్పేటోళ్ళు 100 చెప్తారు, ఇవన్నీ నమ్మితే కష్టం. లోపలైతే చాలా బాగుంది. ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. మళ్ళీ అది యాంజిలో ఫోర్ట్ మీరు చూశాక మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేయండి. ఆటో ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్. మళ్ళీ ఆటో ఛార్జ్. రైల్వే స్టేషన్ నుంచి మీరు నెక్స్ట్ ఏ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ డెస్టినేషన్కి అయితే వెళ్ళొచ్చు.